హలో నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారైతే కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ అయితే చేసేయండి. ఈరోజైతే మన కిచెన్లో నెత్తళ్ళు అలానే టమాటీ రెసిపీ ఎలా చేయాలో ఏంటో ఈ వీడియోలో అయితే చూసేయండి. స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. టమాటా ముక్కలు అయితే చిన్న పీసెస్ కట్ చేసి అయితే పక్కనకి అయితే పెట్టేసుకున్నా. అలాగే ఆనియన్స్ కూడా చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నా. అలానే హాట్ వాటర్తో అయితే ఒకసారి అయితే కడిగేసుకున్నానండి. అలానే చల్ల నీటిలో అయితే 3 సార్లు అయితే వాష్ చేసేసాను. వాష్ చేసుకున్నాక తగినంత ఆయిల్ అయితే పోసేసుకున్నాను. పోసుకున్నాక కొంచెం హీట్ అయ్యాక నెత్తళ్ళు అయితే వేసేసుకున్నానండి. బాగా అయితే డీప్ ఫ్రై అయ్యేలా అయితే వేయించుకుందామా. మరి మన నెత్తల్ని డీప్ ఫ్రై అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ అయితే పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ మీ. నెత్తళ్ళు ఫ్రై చేసిన అయితే ఆయిల్ ఉంది కదండి, దాంట్లోనే నేనైతే చిన్న పీసెస్ కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసేసుకొని మంచిగా అయితే గరిటతో అయితే బాగా తిప్పేసుకుంటున్నానండి. అంటే అడుగు అంటుకూడదు కదండి, అందుకే మంచిగా అయితే తిప్పేసుకుంటున్నాను. అలాగే మన వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి. తప్పకుండా నా యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేస్తుందని నేనైతే ముందుకైతే వెళ్తున్నా. తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి. ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయిపోయాయండి, అందుకే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను. డీప్ ఫ్రై అయ్యేంత వరకు అయితే కొంచెం కలిపేసుకొని సిమ్లో అయితే పెట్టేసుకుంటామండి. ఎందుకంటే అడుగు అయితే అంటకుండా డీప్ ఫ్రై అయితే చేసుకుందామండి. డీప్ ఫ్రై అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా అయితే ట్రై చేయకపోతే తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మంచిగా అయితే కలిపేసుకుందాం. బాగా కలిపితే ఆయిల్ అనేది పైకి తేలుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక. అలాగే ఈ రెసిపీ ఎంతమంది ట్రై చేశారో తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్లో అయితే కామెంట్ చేసేయండి. మన యూట్యూబ్ ఛానల్ తెలుసు కదండి, సాయి లవ్య అఫీషియల్. తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే చిన్నగా తరిగిన టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, అవి అయితే వేసేసుకుంటున్నానండి. వేసేసుకున్నాక బాగా అయితే గరిటతో తిప్పేసుకుంటున్నానండి. టమాటా ముక్కలు బాగా వేసాక బాగా అయితే గరిటతో తిప్పేసుకున్నామండి. టమాటా ముక్కలు వేగేంత వరకు సిమ్లో అయితే పెట్టేసుకుందామండి. సిమ్లో పెడితే మంచిగా అయితే ఉడుకుతుంది. అలాగే మన వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే ఒక కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే ముక్కలు అయితే ఉడికిపోయామండి. మంచిగా అయితే గరిటె అయితే తిప్పేసుకుంటున్నాను. అడుగు అయితే అంటకూడదు కదండి, అందుకే బాగా అయితే తిప్పేసుకుంటున్నాను. అలాగే మన వీడియో అందరూ చూస్తున్నారు కదండి, కొంచెం లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పనిసరిగా అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మనము వేపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి నెత్తళ్ళు, అదైతే వేసేసుకున్నానండి. వేసుకున్నాక బాగా అయితే గరిటతో కలిపేసుకోవాలండి. కలిపితే కదండి మొక్కలకి బాగా పట్టేది. మరి అవునా కదా? తప్పకుండా కామెంట్ చేసేయండి. మా చిన్నప్పుడైతే మా అమ్మగారు అయితే ఎక్కువ సార్లు ఉండేదండి. నాకైతే చాలా ఇష్టమండి నెత్తళ్ళు టమాటా కర్రీ. మరి మీకు ఇష్టమా లేదో కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే తగినంత పసుపుని అయితే వేసేసుకున్నానండి. వేసుకున్నాక తగినంత ఉప్పు కూడా వేసేసుకుందామండి. మరి అవును కదండి. అలాగే
ఉప్పు అయితే వేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే తగినంత కారం అయితే వేసేసుకుంటున్నానండి. తగినంత కారం కూడా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మంచిగా అయితే కలిపేసుకుందామండి. బాగా కలిపితే కదండి టేస్ట్ చాలా బాగా వచ్చేది. మరి అవునో కాదా కామెంట్ చేసేయండి. మరి తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నానండి. కామెంట్ చేసేయండి. బాగా కలిపేసుకున్నాక ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకుందామండి. ఆ ఉప్పు కారం పసుపు వేసాం కదండి, అదైతే నెత్తలకి పడుతుందండి. టేస్ట్ వేరే లెవెల్ అనుకోవాలండి. సిమ్లో అయితే పెట్టేసుకుందామండి. అలాగే మూత కూడా వేసేసుకుని అయితే సిమ్లో పెట్టేసుకుందాము. అలాగే మంచిగా అయితే ఉడికిపోద్దండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. మూత తీసేసి పక్కన పెట్టేసుకొని చూడండి ఎంత బాగుందో కదండి. టేస్టీ టేస్టీ టమాటా నెత్తళ్ళు కర్రీ చూసారు కదా ఎంత బాగుందో. బాగా అయితే ఏగిపోయాయి కదండి. ముక్కలకి అయితే పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడైతే తగినంత వాటర్ని అయితే పోసుకుంటున్నానండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసేసుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్గా అయితే ఫ్రై అయితే చేసేసాం కదండి నెత్తాన్ని. అందుకైతే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసేసుకున్నానండి. వాటర్ వేసాం కదండి. ఇప్పుడైతే మంచిగా కలిపేసుకుందామండి. కలిపాక చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చే ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేసుకున్నామండి. నెత్తళ్ళు అయితే అయిపోయిందండి, ఉడికిపోయేవి. అందుకైతే మూత అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి చాలా అంటే చాలా బాగా అయితే ఉడికిపోయేవి. నేనైతే ఇంట్లో గరం మసాలా ఉండిందండి, అదైతే వేసేసుకున్నాను 2 స్పూను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ గరం మసాలా అయితే. ఇంట్లో చేసుకున్న గరం మసాలా కాబట్టి టేస్ట్గా అయితే ఉంటాయండి కూరలో వేసుకుంటే. అలాగే గరం మసాలా అయితే వేసుకున్నాం కదండి. గరిటెతో అయితే బాగా అయితే కలిపేసుకుందాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇప్పుడు గరం మసాలా అయితే వేసేసుకున్నాం కదండి. ఇంకొంచెంసేపు ఉడికేలాగైతే మూత అయితే పెట్టేసుకుందాము. పెట్టేసుకున్నాక మూత తీసి చూస్తే అయితే ఈ విధంగా అయితే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదండి. చూడండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయాక మనమైతే సిమ్లో పెట్టేసుకొని బాగా అయితే కలిపేసుకుందామండి. దగ్గరికి అయితే ఉడికిపోయింది కదండి. చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా మాత్రం మీరు ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే మీరైతే ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చేసేయండి. అదేనండి మన సాయి లవ్ యూ అఫీషియల్ ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. నా యూట్యూబ్ ఫ్యామిలీ తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి. ఈరోజు మన రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ. బాయ్ బాయ్.